ఈ డ్రోన్స్ ఇవన్నీ ఉపయోగించి పెస్ట్ మీద కూడా చాలా వరకు కంట్రోల్ చేసి ప్రిసిషన్ ఇన్ అగ్రికల్చర్ తీసుకొస్తే చాలా వరకు పెస్టిసైడ్స్ మనం వాడకం తగ్గే పరిస్థితి వస్తుంది. దానివల్ల కూడా లాభాలు వస్తాయి. ఇలాంటి వినూత్నమైన ఇంకోటి ఏంటంటే అల్టిమేట్గా రైతు ఖర్చులు తగ్గాలి, అప్పు తగ్గాలి. హైయెస్ట్ డెట్ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒకవేళ రైతులందరూ కన్జంప్షన్ కూడా తీసుకోవచ్చు, ఒక వ్యవసాయానికే కాకుండా కన్జంప్షన్ లోన్స్ కానీ అదర్ పర్పస్ తీసుకోవచ్చు, కానీ ఇంత అప్పు ఉండడం కరెక్ట్ కాదు. పోయినసారి నేను చూశాను, ఆ ఊర్లో రైతుతో మాట్లాడితే ఒకటే చెప్పారు. వాళ్ళ అనుభవం ఏంటంటే పోయిన సంవత్సరం వర్షాలు పడ్డాయి. వర్షాలు పడిన తర్వాత ఆ పంట చేలల్లోనే కుళ్ళిపోయింది, మగ్గిపోయింది. దానికి డ్రైన్స్ రిపేర్లు చేయలేదు. ఎప్పుడైతే డ్రైన్స్ చేయలేదో డ్రైన్స్లో నీళ్ళన్నీ పోవాల్సిన నీళ్లు డ్రైన్ అవుట్ కాలేదు, పొలాల్లో ఉండిపోయినాయి. పంట వచ్చింది, అక్కడి నుంచి మొత్తం పంట పడిపోయింది, దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. రెండోది కూడా మీరు చూస్తే ఈరోజు ఒక రైతు అబ్జర్వేషన్, స్టాండింగ్ క్రాప్ ఉంటే మెషిన్ హార్వెస్టింగ్ వల్ల దిగుబడి పెరుగుతూ ఉంది, పంట పడిపోతే దిగుబడి తగ్గుతూ ఉంది. అలాంటప్పుడు ఆ పంట కరెక్ట్గా ఉండే నిలబడుకునే పంట వేయడం ఒక యాంగిల్. రెండో యాంగిల్, ఆ పంట ఏ సీజన్లో వేయాలి. ఇప్పుడు నేను అందుకనే పట్టిసీమ ప్రాజెక్టు తీసుకొచ్చి కృష్ణా డెల్టాకు నీళ్ళు ఇచ్చాం. దానికి మెయిన్ పర్పస్ ఏంటంటే నీళ్ళే రావడం లేదు, బాగా లేట్ అవుతుందని ఇచ్చాం. పట్టిసీమ నీళ్లు కూడా సీజన్లో బిగినింగ్లో దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం. అక్కడ నీళ్లు రావాలి, గోదావరి జిల్లాలకు నీళ్లు ఇవ్వాలి, నార్మల్కి మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి. అది ఒక వారం 10 రోజులు అవుతుంది. దీనికోసం ఇప్పుడు ఆలోచించింది ఏంటంటే పులిచెంత పెట్టుకుని మేము మేలోనూ నీళ్ళు ఇచ్చి జూన్లోనే వీళ్ళు నార్మల్ వేసుకోగలుగుతారా. జూన్లో వేసుకుంటే ఇంకా అర్లీగా వస్తుంది, సైక్లోన్ మీద పడకుండా పంటలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా రైతాంగంలో డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది, చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రైతులందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. 5-6 నెలలు ఇన్వాల్వ్ చేసి లాభసాటిగా ఏ పంటలు వేస్తే ఆదాయం వస్తుంది, ఆ పంటల్ని ఏ విధంగా వేయాలి, మార్కెటింగ్ ఏ విధంగా ఇది ఇవ్వాలి. అదే మాదిరిగా మళ్ళీ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లో పంట వేసినప్పటి నుంచి హార్వెస్టింగ్ వరకు చేయాలి. ఈ ఎక్సర్సైజులు అన్నీ చేస్తాం. చేసి వ్యవసాయాన్ని ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకుంటాం. అదే మాదిరిగా డ్రోన్స్ అన్నీ కూడా పెస్టిసైడ్స్కి ఎక్కడైతే చాలామంది ఇప్పుడు రైతులను అడిగాం, ఫోన్లు ఉన్నాయి, ఇప్పుడు ఒక యాప్ ఉంది. ఆ యాప్ తీసుకొని పొలంలోకి వెళ్ళి ఒక్కసారి పొలంలో చూసుకుంటే తెగులుందా లేదా చూడొచ్చు. రైతు ఇప్పుడు నాలెడ్జ్తో తెగులుందా లేదా చూస్తున్నాడు. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకప్పుడు ఇంకా దారుణంగా ఉండేది. రైతు పెస్టిసైడ్ షాప్ ఏది చెప్పితే ఆ మందు వచ్చి కొట్టేవాడు. గుంటూరు ఒక చిరునామా ఒకప్పుడు, ఏది కల్తీ మందులకి పెద్ద యుద్ధమే చేశాను నేను అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో, అక్కడ కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు కంట్రోల్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రిసిషన్ అగ్రికల్చర్లో సెల్ ఫోన్ ద్వారా నువ్వు ఐడెంటిఫై చేస్తే డ్రోన్ పంపించి ఎక్కడ తెగులుంటే అక్కడే అప్లికేషన్ చేస్తాం. దానివల్ల కన్జంప్షన్ తగ్గుతుంది, పెస్టిసైడ్స్ ఉపయోగించే తగ్గుతుంది. రెండోది మనకు చాలా ఖర్చులు తగ్గే పరిస్థితి వస్తాయి. అదే మరి ఎరువులు కూడా ఈరోజు డ్రోన్స్ ద్వారా స్ప్రే చేసే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు యూరియా అటు ఇటు ఇసిరేసేవాడు, ఇప్పుడు ఏ అక్కర్లేదు, లిక్విడ్ యూరియా వచ్చేస్తూ ఉంది. లిక్విడ్ యూరియా కానీ నైట్రోజన్ కానీ ఏది కానీ కావాలంటే అవి కూడా వేసే పరిస్థితి వస్తూ ఉంది. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ మళ్ళీ నేచురల్ ఫార్మింగ్ కూడా వచ్చింది, 0 బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ వచ్చింది, అవి కూడా చేస్తాం. కాబట్టి ఈరోజు నేను ప్రత్యేకంగా వచ్చింది, మనోహర్ గారు మినిస్టర్ గారు కానీ మా మినిస్టర్స్ అందరం కూడా వచ్చింది ఇక్కడికి, ఎమ్మెల్యే అందరితో మాట్లాడాం. మళ్ళీ దీన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి ఏమేం చేయాలో చేయడం, చిన్న చిన్న పొరపాట్లు కూడా కరెక్ట్ చేసి ఫుల్ ప్రూఫ్ మెకానిజం ఇవ్వడానికి వచ్చాను. ఈరోజు నేను చెప్పొచ్చాను, భవిష్యత్తులో చెప్పిరాను. ఎక్కడ ప్రొక్యూర్మెంట్ జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోతాను డైరెక్ట్గా. ఐ విల్ విట్నెస్ డైరెక్ట్లీ, దెన్ ఐ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరికీ చెప్తున్నా, అప్పీల్ చేస్తున్నా, గట్టిగా చెప్తున్నా,
నో ఎక్స్క్యూజ్, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అందరికీ బాధ్యత ఉంటుంది. దే హ్యావ్ టు పర్ఫామ్ చేయకపోతే ఈరోజు 3 ప్రోగ్రాంలు పెట్టుకున్నాను నేను. ఈ 3 ప్రోగ్రాంలు కూడా రోడ్ల మీద కూడా పోతున్నాను, మీకు చూపిస్తాను మా రోడ్లు ఎట్లా వేసారని. అవి కూడా చూస్తాం, ప్రజల సాటిస్ఫాక్షన్ తీసుకుంటాం. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఆకస్మిక తనిఖీలు కూడా ఉంటాయి, ఉండి ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషన్ జవాబుదారీతనంగా తీసుకొస్తాం. దట్ ఈస్ ది మెయిన్ పర్పస్. ఈరోజు 3 ప్రోగ్రాం